హాయ్ అండి, సింపుల్గా టేస్టీగా చేసుకున్న బెండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు వేయండి. తర్వాత బెండకాయలు వేసుకోండి. బెండకాయలు కొంచెం నూనెలో మగ్గిన తర్వాత మూత తీసి అందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వేసి కూర కలిసేటట్టు కలపండి. తర్వాత మూత పెట్టుకోండి. బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులో 2 టమాటాలు కట్ చేసుకొని టమాటా ముక్కలు వేసుకోండి. చూసారా అండి, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయాయండి. కొంతసేపు మగ్గిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు కారం వేసిన తర్వాత కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా బెండకాయ కర్రీ రెడీ.